మా ఏం జరిగింది అనేది స్పెక్యులేట్ చేయొద్దు. ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ అయినా సరే పోలీసులు చెప్పే వరకు తట్టుకోవాలి. పోలీసులు ఎందుకు చెప్తారు? ఇన్వెస్టిగేట్ చేసి చెప్తారు, ఊహించి చెప్పరు కదా. వాళ్ళు చెప్పిన తర్వాత అని ఇంకొకటి దయానాయక్ లాంటి మనిషిని దింపారు. ఆయన ఒక రియల్ హీరో, ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన పెద్ద మనిషి. అండ్ మహా గ్యాంగ్స్టర్లే ఆయన చూసి భయపడే పరిస్థితి ఉన్నాయి. ఆయన దింపారు అంటే అక్కడ ఏదో పెద్ద బలమైన ఇన్సిడెంట్ జరిగింది అని అర్థం చేసుకోవాలి. సింపుల్ గా ఏదో అక్రమ సంబంధాలు అదంటే అంత పెద్ద దింపాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ సంబంధాలకి చిన్న కానిస్టేబుల్ కూడా డీల్ చేస్తాడు ఈ అక్రమ సంబంధాలు. అంత మనిషి దిగాడంటే ఏదో అయింది. ఎందుకు దింపారు అంటే పక్క దేశస్తుడు అంట నిందితుడు అంటే వాడు ఉగ్రవాద, తీవ్రవాద, ఏదైనా ఉద్దేశపూర్వకంగా వచ్చాడా, సైఫ్ అలీ ఖాన్ ఒకడే వీడి టార్గెట్, ఇంకెవరైనా ఉన్నారా వీడి వెనకాలని తెలుసుకోవడానికి ఆయన దింపారు. ఇప్పుడు తెలుసుకున్నారు. వాడు బంగ్లాదేశ్ వాడు, తానేమో పట్టుకున్నారు. పొడిచి చాలా చాకచక్యంగా వెళ్ళిపోయాడు. ఈయనని దింపడానికి ఓ టైం పట్టింది. పొడిచినోడు గౌరవం అంత చాకచక్యంగా. అంటే ఎంత క్రిమినల్ సరే, గతంలో క్రిమినల్ గ్రాఫ్ ఏం లేదంటున్నారు, బట్ ఇప్పుడైతే క్రైమ్ చేసేవాడు. అలాంటి వాడిని పట్టుకున్న తర్వాత హౌస్ కీపింగ్ నుండి పక్క దేశం నుంచి వలస వచ్చారు. సెలబ్రిటీల కొంపల్లో ఏవో పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి, ఏది పట్టుకున్నా రిచ్ గా ఉంటాయి అని నాకు ఎవడో చెప్తే వచ్చి నేను ఇలా చేశాను. చాలా మందిని టార్గెట్ చేస్తే ఈయన నాకు ఈజీ అనిపించింది. ఎందుకు ఇక్కడికి వచ్చావంటే ఆ కింద ఇది అపార్ట్మెంట్ ఎవడో నన్ను బుక్ చేసుకున్నాడు తుడవడానికి. నిన్నే ఎందుకు బుక్ చేసి, మేము ఒక ప్రైవేట్ ఏజెన్సీలో ఒక మెంబరు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎవడు తుడవడానికి పిలవాలన్నా వాళ్ళ ఫోన్లు వెళ్తాయి, వాళ్ళు మమ్మల్ని పంపుతారు. నేను వచ్చి ఇక్కడ తుడుచుకుంటూ పైన కన్నేసి స్కెచ్ చేశాను. పైన ఉంటాడు. ఓ రోజు మంచి రోజు చూసుకొని పైకి వెళ్ళొచ్చి కావాల్సిందంతా దోచుకుందాం అనుకుంటే అనుకోకుండా పట్టుబట్టారు. ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయం వేసి పొడి చేశాను. ఇదే జరిగింది. సో దీంట్లో ఇన్ని స్పెక్యులేషన్స్ ఎందుకు? ఆవిడ కాపుగా ఉంది కాబట్టి ఆవిడే చేయించింది, ఇదేదో అయ్యింది, ఇంకేదో అయ్యింది, ఇది వాళ్ళ పని, వీళ్ళ పని, ఎవరి పని కాదు. దొంగ కక్కుర్తి పట్టాడు, దొరికేసాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటో చూడండి. ఫస్ట్ ఏ ఇన్సిడెంట్ ద్వారా సరే మనం ఏదో నేర్చుకోవాలి. జరిగింది మాట్లాడుకుంటాం, అయిపోయిందంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ లోపలికి ఎలా వచ్చాడు హ్యాపీగా అంటే సెక్యూరిటీ సరిగ్గా లేదని. ఒరే సెక్యూరిటీ ఎందుకు నువ్వు సరిగ్గా లేవు అంటే మాకు ఉండాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మా దగ్గర సీసీటీవీ కెమెరా, వీఆర్ వెల్ సెక్యూర్డ్ అంటాడు. సీసీటీవీ కెమెరాలు జరిగే క్రైమ్ ని ఆపం. క్రైమ్ అయిన తర్వాత ఎవడు చేశాడో చూపిస్తాయి, అంతే కదా. క్రైమ్ ఆపాలనుకుంటే నువ్వు షిట్టుకు చావాలి. నువ్వు షిట్టుగా లేక వీఆర్ వెల్ సెక్యూర్డ్ అంటే ఎట్లా? నేను పొడిచిన తర్వాత వాడి మొహం చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. పట్టుకుంటావు కరెక్టే, ఆ పొడవకుండా అయితే నువ్వు ఆపలేవు కదా. ఆ సీసీటీవీ కెమెరా వచ్చి నీకు అడ్డుపడదుగా. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చినవాడు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు మనిషి దొరికితే చాలు, మ్యాన్ పవర్ ఉంటే చాలు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలుసుకోరు. వాడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో అడిగితే అది ఎవడో తెలుస్తుంది. మనిషి దొరకడం అమ్మాయ చాలు. ఆ మేడం ఏం కావాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి, ఇప్పుడే పంపిస్తున్నా, పంపు. వీడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో నీకు తెలియదు కదా. వీడు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఆడపిల్లలని రేప్ చేస్తాడా, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తాడా, యజమాని మేడలో గొలుసు లాక్కొని పోతాడా, వాడు ఏమన్నా షాడిస్ట్ వాళ్ళ ఇంట్లో బాత్రూంలో బాబు పెట్టి వస్తాడా, నీకు తెలియదు కదా. వీడెవడో నువ్వు పెట్టుకునేవాడు ఉండాలి. కానీ ఆమె నిన్నే ఎందుకు పిలిచింది? నీ ఏజెన్సీ అంటే పాపం వాళ్ళకి ట్రస్ట్, నీ మీద జనాలకు ట్రస్ట్ ఉన్నప్పుడు నువ్వు పెట్టుకున్న ఎంప్లాయీస్ ని కూడా ట్రస్ట్ వర్తీ పీపుల్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా చెప్తున్నా, ఈ ఆన్లైన్ డెలివరీ యాప్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్, గ్రోసరీ డెలివరీ యాప్స్. పికప్ బాయ్స్ కావాలను, డెలివరీ బాయ్స్ కావాలను, వచ్చేస్తావా బాబు, ఏం పేరు, పలానా పేరు, ఎక్కడ ఉంటావు, పలానా హాస్టల్, ఓకే జాయిన్ అయిపో. అట్లా జాయిన్ చేసుకుంటారు. వాడు మా ఇంటికి వస్తున్నాడు, నేను వాడితో ఎవడో తలుపు కొడితే మేము ఇట్లా తీస్తే వాడు నా మొహం మీదకి వస్తున్నాడు. వాడు సంచయిస్తాడా నాకు, లేకపోతే నా గొలుసు లాక్కుపోతాడా, నాకేం తెలుసు. అంతే కదా. మీరు ఎవరైనా సరే ఎంప్లాయీస్ ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ చూసి పెట్టుకోవాలి. దొరికారు కదా మ్యాన్ పవర్ అని చెప్పేసి యథేచ్ఛగా పెట్టుకుంటే చూడు ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇలాంటివి అవ్వకుండా ఉంటారు. ఈవెన్ మనం కూడా జాగ్రత్త పడతాం. ఇంకా కర్మ ఏం చేస్తాం, ఏజెన్సీ వాళ్ళు ఎవరు పెట్టుకుంటున్నారో తెలియట్లా. అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు అయినా సరే తలుపు తెరవగానే వాళ్ళ మొహం మీ మొహం మీదకి వచ్చేలాగా కాకుండా ఓ గ్రిల్ అనేది ఒకటి పెట్టుకోండి. కొంతమంది కిటికీలు ఉండవు, గ్రిల్లే ఉంటది, తలుపే ఉంటది. అట్లీస్ట్ ఒక గ్రిల్ మన సేఫ్టీయే.
నువ్వు డోర్ తెరువు, నీకు అవతలడికి ఒక అడ్డు ఏదో ఉంటది. ఎవరు బాబు నువ్వు, మీరేనండి ఇది ఆర్డర్ చేస్తే తెచ్చా, సరే అక్కడ పెట్టేసి వెళ్ళిపో, డబ్బులు ఆల్రెడీ ఇస్తే. ఇవ్వకపోతే ఇక్కడ నుంచి ఆన్లైన్ పేనో లేకపోతే చిల్లర సందులో నుంచో ఇవ్వు. అది పెట్టేసి పోయినాక 10 నిమిషాలకు తీసుకో. వాడు నీకు 10 నిమిషాలకేగా వస్తున్నాడు ఇంటికి. మరి ఇంకేంటి, మన సేఫ్టీలు కూడా మనం చూసుకోవాలి.